నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సరిహద్దుల్లో యుద్ధం అంటే తుపాకుల మోత, ట్యాంకుల గర్జన, ఆకాశంలో ఫైటర్ జెట్ల గోల. కానీ భారత్ పాక్ మధ్య ఇప్పుడు జరుగుతున్న యుద్ధం నిశ్శబ్దంగా సాగుతోంది. ఇది బుల్లెట్లతో కాదు బిందెలతో, ఇది బాంబులతో కాదు బ్యారేజ్లతో, ఇది క్షిపణులతో కాదు క్యూబిక్ మీటర్లతో. ఎస్, ఇది వాటర్ వార్. ఒకే ఒక్క నిర్ణయం ఇస్లామాబాద్ని షేక్ చేస్తోంది. ఒకే ఒక్క ప్రాజెక్టు పాకిస్తాన్ పంజాబ్కి దడ పుట్టిస్తోంది. అదే షాపూర్ కండి బ్యారేజ్. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దుతో ఇప్పటికే కొట్టుమిటాడుతున్న పాకిస్తాన్కు మరో బిగ్గెస్ట్ షాక్ ఇవ్వడానికి మోదీ సర్కార్ రెడీ అవుతోంది. రావి నది నుంచి పాక్కు వెళ్లే మిగులు నీటిని పూర్తిగా ఆపేయాలన్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పటికే షాపూర్ కండి బ్యారేజ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 2026 మార్చి 31 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్తున్నారు. అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి పాక్కు వెళ్లేటువంటి మిగులు జలాలపై భారత్ బ్రేక్ వేసే ఛాన్స్ ఉంది. ఇక్కడే అసలు రాజకీయ వ్యూహాత్మక పాయింట్ ఉంది. నీళ్లు కావాలా, ఉగ్రవాదం కావాలా తేల్చుకోండి అన్నట్టుగా భారత్ పాకిస్తాన్కు ఒక అల్టిమేటం మూడ్లోకి వెళ్తోందా? బ్లడ్ అండ్ వాటర్ టుగెదర్ ఫ్లో అవ్వవు అనేటువంటి లైన్ను మోదీ సర్కార్ ఇప్పుడు ప్రాక్టికల్గా అమలు చేస్తోందా? ఇప్పుడు ఈ ప్రశ్న, ఇది నిజంగా భారత ప్రయోజనాల కోసం నీటి వినియోగమా, లేదా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేటువంటి స్ట్రాటజీనా? పాక్లో నీటి సంక్షోభం తీవ్రంగా ఉన్నటువంటి టైంలో ఈ నిర్ణయం అక్కడ రాజకీయ భూకంపాన్ని తెస్తుందా? ఇంకో పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇది యుద్ధానికి దారి తీసేలా చేస్తుందా, లేదంటే పాకిస్తాన్ను టెర్రరిజం ఆపేలా చేసే సైలెంట్ స్ట్రైక్ అవుతుందా? ఎస్, ఇవాళ డిబేట్లో మనం తేల్చుకోవాల్సినటువంటి అంశం ఇదే. భారత్ తీసుకున్నటువంటి వాటర్ స్ట్రాటజీ నిజంగా పాకిస్తాన్కు చెక్మేట్ అవుతుందా, లేదంటే ఇది ప్రమాదకర యుద్ధానికి మొదటి అడుగు అవుతుందా అన్నది తేలాలి. ఎస్, అయితే డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనతో సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు, భారత్ ఈ వాటర్ స్ట్రాటజీ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో ఇది పాక్పై ప్రెషర్ పెంచేటువంటి యత్నమా, అంటే ఉగ్రవాదాన్ని వీడండి అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా ప్రెషర్ పెంచితే దారిలోకి వచ్చేటువంటి వ్యూహంగా ఇది చూడాలంటారా, లేదంటే భారతదేశంలోనే మనకి సరిపడేటువంటి నీటి నిల్వలు ఉన్నాయి వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి చేసే ప్రయత్నమా, ఎలా చూడాలంటారు? లాంగ్ టర్మ్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయంటారు? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. మనం ఈ ఒప్పందాన్ని చూస్తే మనము వ్యూహాత్మకంగా పోతున్నామా, లేకుంటే మనం తప్పు చేస్తున్నామా వాడు తప్పు చేస్తున్నాం అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏంటి, 1947లో మనం విడిపోయిన తర్వాత ఈ నేను చెప్పిన పంజాబ్ అంటాం కదా, ఐదు నదులు సింధులో కలుస్తాయి. సింధు నదిలో రావి, బియాస్, సట్లెజ్, అట్లాగే ఇవి తూర్పు నదులు, అట్లాగే సింధు, జీలం, చినాబ్, మన పశ్చిమ నది, ఈ అన్ని కలిసి సింధులో కలుస్తాయి. 5 నదులు పోయి, అందుకని పంజాబ్ అనే ప్రాంతానికి పేరు వచ్చింది అందుకే కదా. ఇటు పక్కన పంజాబ్ చీలిపోయి కొంత భారతదేశంలో కొంత అటున్నా కూడా, అట్లాగే బెంగాల్ కూడా అంతే. బెంగాల్ ప్రజల భాష పరంగా ఈ పంజాబ్ 5 నదుల మన భారత కనుక పంజాబ్ అనే పేరు వచ్చింది దానికి. సింధు నది పారుతుంది కనుక సింధు అనే మన రాష్ట్రం పేరు, లేకుంటే సింధు ప్రాంతం పేరు వచ్చింది. అసలు భారతదేశం పేరే హిందూగా మారింది అంటాం మనం. ఏదైనా సింధు నాగరికత హిందూ నాగరికతకు మారిందని అనుకుంటాం. అందుకని ఇక్కడ కొద్దిసేపు మనం వెనక్కిపోయి మనం ఆలోచన చేస్తే మనం ఏం తప్పు చేస్తున్నాం, మన నదీ జలాన్ని మనం వాడుకుంటున్నాం. ఇప్పటిదాకా వాడుకోలేదు, ఇప్పుడు వాడుకుంటున్నాం, అంతే తేడా. మనం ఎక్కడ మనం అక్రమంగా పాకిస్తాన్ వెనుపోటు కూడా పాకిస్తాన్ తప్పు నష్టం చేయడానికి మనం ఏం చేస్తున్నాం. ఇప్పటిదాకా వాడుకొని సరిగ్గా ఇంకొక నెల రోజులు, వాటి నుంచి ఒక నెల 10 రోజులు వాడుకోవడానికి కూడా మనకి స్కోప్ లేకుండా పోయింది కదా సార్. ఇన్నాళ్ళు మనకి కెనాల్స్ లేవు, ప్రాజెక్టులు లేవు. అవును, అంటే ఇప్పుడు హిమాలయాలు పుట్టినది నేను చెప్పిన రావి కానీ, బియాస్ కానీ, సట్లెజ్ కానీ, లేకుంటే సింధు, జీలం కానీ, ఇవన్నీ కూడా మన భారతదేశం భూభాగంలో పుట్టి కిందికి వాడుతుంటాయి. కాబట్టి మనం ఏం చేసినాం, ఒక వాటర్ అంటే మనకు ఒప్పందం కుదిరిందేమో 1960 సెప్టెంబర్ 19 నాడు మన భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అటు పక్కనేమో అయూబ్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అంటే దాదాపు విభజన తర్వాత 13 ఏళ్లకు ఒప్పందం కుదిరింది. ఎప్పుడు చెప్తుంటాను నేను, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో కూడా కావేరి మనకు జలాల విషయంలో తమిళనాడు, మన కర్ణాటక కొట్లాడుకుంటూ చెప్తాను ఎప్పుడు కూడా. మంచి ఉదాహరణ ఏంటంటే, మన భారతదేశం ఇంకో దేశంతో పంచుకున్న దానిలో రక్తపాత రహితంగా మనం పంచుకున్నామే నీళ్లను. ఇప్పటికి కూడా ఇవాటికి కూడా అమలవుతున్నట్టు లేక ఇవాటి కూడా మన ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు, అబియన్స్ లో పెట్టాం. ఇంకోటి ఏంటంటే, ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు రోజా గారు ఎప్పుడు కూడా దాన్ని రద్దు చేయడానికి ఎవరికి వీలేదు, మనకు లేదు వాళ్ళకి లేదు, దాన్ని అబియన్స్ లో పెట్టాం అంతే. ఇప్పుడు కూడా మనం రద్దు చేసుకోవాలి, అబియన్స్ లో పెట్టాం.
అట్లాగే మన హక్కుగా లభించే నీళ్ళలో అంటే మనం ఎక్కడ కడుతున్నాము రావి నది మీద మనం అది మనకు బ్రిడ్జ్ కట్టుకుంటాం కదా. మన ప్రాజెక్ట్ కట్టుకునేది రావి నది మీద పూర్తి హక్కులు మనమే. అవును. రావి కానీ బియాస్ కానీ మనకు చీనాబ్ నదులు కానీ మన సట్లెజ్ నది కానీ ఈ మూడు మనకి కేటాయించారు నీళ్ళ పూర్తి హక్కులు మనమే. మనం విడిచిపెట్టి నీళ్ళకి మీకు పోవాలి. అట్లాగే పాకిస్తాన్ కేటాయించిన 3 నదులు జీలము చీనాబు కానీ మన సింధు కానీ వాళ్ళ నీళ్ళు వాళ్ళకి పోతాయి. అందులో మనకు హక్కు లేదు. అంటే వాడుకోవడానికి మనకు వాళ్ళ మొదటి హక్కు వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా 60 అంటే దాదాపు 25 ఏళ్ళు 65 ఏళ్ళుగా ఇలాంటి ఇబ్బంది రాలే మనకు ఇప్పటి వరకు. ఎప్పుడొచ్చిందంటే రక్తము నీళ్లు ఒకే ఘాటిన పారవు, ఒకే నదిలో పారవు అని మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ప్రధానమంత్రి గారు అన్నారు. దానికి తగ్గట్టుగానే మనకు కేటాయించిన నీళ్లు నదుల జలాలను నేను మాత్రం పూర్తిగా వాడుకుందాం. మీరు అన్న ప్రశ్న కరెక్ట్. ఎందుకంటే ఎక్కడ మరి వాడుకోవడానికి వీల్లేదు లేదు కదా. కొన్ని ఉంటాయి భౌగోళికమైన పరిస్థితుల్లో. హిమాలయాల్లో భూములు ఎక్కడ ఉన్నాయి, మనకి హిమాలయాల్లో మనకు సాగు లేదు కదా. కానీ దాన్ని వాడుకుంటే నేను కాశ్మీర్ 3 సార్లు పోయినమాట. అమర్నాథ్ దాకా ఒకసారి పోయినా, 2 సార్లు శ్రీనగర్ దాకా పిల్లలు వాళ్ళతో కలిసిపోయిన సందర్భం చూసుకుంటే కొంచెం జర్నలిస్ట్ వ్యూకి ఉంటది కనుక నదులు వీటి గురించి దాటుతున్నప్పుడు ఏ నది ఏమని చూస్తాం కదా. అప్పుడు చూస్తుంటే సాంబార్ సెక్టార్లో మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి, ఆ కింది కతువా సెక్టార్లో మంచి భూములు ఉన్నాయి. దాన్ని తీసుకురావడంలో మనం ఇప్పటిదాకా మనం వాడుకోలేదు దాన్ని. అంతేందుకు పంజాబ్ లోని కొన్ని కరువు పాలిత ప్రాంతాలకు కూడా మనం తీసుకొచ్చుకొని రాజస్థాన్ దాకా తీసుకొచ్చుకోవాలి నీళ్లు. మనసుంటే మార్గం ఉంటుంది. నీళ్లు ప్రకృతి ఇచ్చిన వరం, వాటిని వాడుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ఇప్పటిదాకా వాడుకోలేదు, ఇప్పుడు వాడుకుందాం అనుకుంటున్నాం, అంతే తేడా. కనుక ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద కయ్యానికి కాల్దిపో వాళ్ళ జలాలకు మనం పోయే వాళ్ళ జలాలను వాడుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు కూడా లీగల్ గా రావి నది మీద మనం కట్టుకునే ప్రాజెక్ట్ ఏదైతుందో అది పూర్తిగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా మన వైపే ఉన్నది. కనుక మనం ఎవరిని చేసుకోవచ్చు, మనం కేటాయించిన నీళ్ళనే వాడుతున్నాం. రెండోది ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే సింధు నది జలాలలో ఇది పోయి సింధు నది కలుస్తాయి కదా. నేను చెప్పిన 5 నదులు కూడా ఆఖరికి సింధులో కలుస్తాయి. సింధు నది పాకిస్తాన్ నుంచి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఆ కలిసే క్రమంలో 5 నదులు కలిసిన తర్వాత ఆ నీళ్లు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏవైతే మనం మిగులు జలాలు విడిచిపెడుతున్నాం, వాడుకొని జలాలు విడిచిపెడుతున్నామో ఆ నీళ్లు వాళ్ళ కంట్రోల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ నదీ జలాలు ఎక్కువ నదులే మన వైపు ఉన్నాయి, తక్కువ జిల్లాలు ఉన్న నదులేమో అటువైపు ఉన్నాయి. అంటే నీటి సోర్స్ తక్కువ వీటికి చూసుకుంటే. కనుక సోర్స్ తక్కువైనప్పుడు నష్టపోతుంది కదా అని దాని మీద వస్తున్నారు. కానీ అంతర్జాతీయ జల ఒప్పందాలు ఏదైతే మనకు ప్రపంచ బ్యాంక్ ద్వారా అప్పుడు చేసుకున్నాం, ప్రపంచ బ్యాంక్ అని పిలవకపోయేవాడు, వేరే పేరు మీద పిలిచేవాడు. 1960 ఒప్పందానికి ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. అబేమ్స్ లో పెట్టిన మిగతా సంగతి మాత్రం మీరు చేస్తే మేము చేస్తామని గట్టిగా అంటున్నాం. అది ఒక రకం చెప్పాలంటే ఎక్కడ కూడా రూల్స్ కి విరుద్ధంగా మనం పోవడం. అంటే షాపూర్ కండి ప్రాజెక్టు ద్వారా ఈ రావి రివర్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళేటువంటి వాటర్ను మనం ఆపేయడం అనేది అది ఇండస్ వాటర్ ట్రీటీకి ఉల్లంఘన అవుతుంది అని కొంతమంది వాదిస్తున్నారు. అసలు అది ఉల్లంఘన కానే కాదు, అది వ్యతిరేకం కానే కాదు. మనకి హక్కులు, పూర్తి హక్కులు భారత్కే ఉన్నాయి కాబట్టి అది మన ఇష్టము. సో ఇప్పటి వరకు సర్ప్లస్ ఉన్నటువంటి వాటర్ని మనం పాకిస్తాన్కి పంపుతున్నాము, ఇప్పుడు అది వ్యూహాత్మకంగా మనం ఆపేస్తూ ఉన్నాము. సో ఇది ఉల్లంఘన కాబట్టి ఇంటర్నేషనల్ కోర్టులో పాకిస్తాన్ ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు ఇది ఉల్లంఘనే కానప్పుడు కోర్టులు మాత్రం ఏం చెప్తాయి? అది ఉల్లంఘనే కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆనాడు పాకిస్తాన్ ప్రధాని ఆయుబ్ ఖాన్, ఇండియా మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రకారం తూర్పు నదులు రావి బియాస్ అట్లే ఇప్పుడు కట్టుకుంది మనకు రావి పోయిందే కదా. పూర్తి హక్కులు భారతదేశానికి ఉన్నాయి. మనం విడిచిపెడితేనే కింద నీళ్ళు పోతాయి, మనం వాడుకుంటే వాళ్ళకి అభ్యంతరాలు ఏముండొద్దు. అట్లానే అక్కడ సింధు కానీ జీనాబ్ కానీ జీలం కానీ ఈ 3 నదుల మీద కూడా మనకు హక్కులు లేవు. వాళ్ళు వాడుకున్నాకనే వాళ్ళు వాడుకునే పైకి రావు, నీళ్లు కిందకే పోతాయి కదా. వాడుకోకపోతే వాళ్ళు వాడుకున్న వాళ్ళదే, వాడుకోకపోయిన వాళ్ళే. అందుకని ఇక్కడ అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారం కూడా అంతర్జాతీయం దాకా పోలేదు. ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం 1960లో కుదిరింది. దీని ప్రకారం అయితే రావి నదుల జలాలను మనం వాడుకోకపోతే కిందికి వెళ్ళి వాడుకుంటున్నాం కనుక మనం ఆపుకుంటున్నాం, మన హక్కు అంటున్నాం. అందుకని ఎక్కడ అంతర్జాతీయ సమస్య రాలేదు, నీటి సమస్య లేదు, ఒప్పందం ఉల్లంఘన అంతకంటే లేదంటున్నాడు. కాకపోతే ఇప్పటిదాకా వాడుకోలేదు, వాడుకుంటున్నాం. అది ఆల్రెడీ ప్రాజెక్టు మొదలుపెట్టింది కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కాదు రాజు గారు, అంతకుముందే మొదలుపెట్టాను. ఇప్పుడు మన అర్ధరాత్రి అయితే ప్రాజెక్టు నిర్మాణం కాలే కదా. రోమ్ నగరం ఒకే రోజు నిర్మాణం కానంటే ఈ ప్రాజెక్టు కూడా ఇవాళ మొదలైంది కాదు, చాలా 15 నుంచి వస్తున్నది. దాన్ని వేగవంతం చేసినాం, అంటే మన సాకారం చేసుకుని ప్రయత్నం చేసినాం. ఇప్పుడు దాని ద్వారా కింద కాలువ దోకాలి. ఇప్పుడు కేవలం ప్రాజెక్టు కట్టడం వాళ్ళతో లాభం లేదు. మనము నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగు కానీ, నిజం దేవుడు ఎరుగుతో నాకు తెలియదు హేతువాదిని కానీ, నీరైతే కిందికి పోతాయి, మనకు ప్రకృతి పరంగా కింద కనపడుతుంటాయి. కనుక మనం విడిచిపెడితే కిందికి పోయినాయి, విడిచిపెట్టకపోతే ఆగితే కూడా మన ఎక్సెస్ అయితే మనం ఏం చేయలేము. అందుకని చూడండి, ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద రీపోర్ట్ చేస్తాము, ఆ తర్వాత మిగతా డ్యాములు కట్టుకుంటున్నారు వాళ్ళంటే వాళ్ళు కనుక ఒకేసారి విడిస్తే మనకు నష్టం అని ఒక్కటి చేయొచ్చు.
అందుకని ఆ ఒప్పందానికి ముందు 13 ఏళ్ల మేధోమథనం తర్వాత ఏమైందంటే, మనం గనక ఈ పైన ప్రాజెక్టులు కట్టుకొని ఒకేసారి యుద్ధం లాంటిది వచ్చినప్పుడు నీళ్లు విడవడం వల్ల ప్రళయం సంభవిస్తుంది కదా, జల ప్రళయం వస్తుంది అవును. కదా, అది రాకుండా చేయాలంటే వాటికి ఉంటది. మనము ఒకేసారి కూడా కింద హెచ్చరికలు చేయకుండా నీళ్లు విడవడానికి అవకాశం లేదు. అది ఉమ్. చిన్న నది నుంచి మనం ఇప్పుడు భారతదేశంలో ఉన్న చాలా నదుల్లో మనకు డ్యామ్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద డ్యామ్లు ఉంటాయి కదా, అక్కడ నీళ్లు విడవడానికి ముందు చిన్న చిన్నవి కూడా, ఇప్పుడు సింగూరు డ్యామ్ ఉంది, చాలా చిన్న మధ్య నది మీద కానీ విడవడానికి 24 గంటల ముందు రెవెన్యూ వాళ్ళు, వ్యవసాయ శాఖ వాళ్ళు అలర్ట్ చేస్తారు. కింద ఆ గొర్రెలు మేపుకునే వాళ్ళు, మన మిగతా పశువులు మేపుకునే వాళ్ళు నదిలో ఉంటారు కదా, వాళ్ళు ఉమ్. కొట్టుకోకుండా ఉండగానే మొదట అలర్ట్ చేస్తారు కదా. ఇక్కడ కూడా అంతే అంటున్నాను. మన పైన కట్టుకున్న మన నీళ్లను ఒకేసారి విడవడానికి వీల్లేదు. కింద హెచ్చరికలు పంపి జలాల ఒప్పందం ప్రకారం ఏంటంటే వాళ్ళను ఆ నది నుంచి, నది గర్భం నుంచి పక్కకు పోయిన తర్వాతనే చేయాలి. ఒక్కోసారి ఒక రోజు పట్టవచ్చు జలాలు అక్కడికి అందడానికి ముందు, కనుక 24 గంటల ముందన్నా చేయాలి. ఒకసారి ప్రకృతి వైపరీత్యం వచ్చి పెద్ద ఎత్తున డ్యామ్ తెగిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరేం చేయాలి, మన చేతిలో లేని పని కదా అంటున్నాను. కరెక్ట్. చేతిలో ఉన్న పని మాత్రం ఆ నీళ్లు ఆపుకునేంత ఎంత హక్కు ఉందో మనకు, ఒకేసారి విడిచే హక్కు మాత్రం మనకు లేదు. అందుకని మన చేనేతను భయపడుతుంది అదే. ఒకేసారి విడిస్తే బ్రహ్మపుత్ర ఇప్పటికే అస్సాం దుఃఖదాయిని మనం చిన్నప్పుడు చదువుకుంటాం, నీకు తెలుసు. అవును. కనుక అస్సాంలో మొత్తం అంతా ఇడిస్తే ఇప్పటికే సర్వనాశనం అయిపోతుంది, ఒకేసారి విడిస్తే ఎట్లా అని వాళ్ళకి డ్యామ్ కట్టుకోకుండా ఆపుతున్నాం, మనం వద్దంటున్నాం, లేకుండా అంతర్జాతీయ జలాల ముందుకు పెడుతున్నాం మనం. ఇక్కడికి వచ్చే కల్లా ఒప్పందం ఎక్కడ ఉల్లంఘిస్తలేము. ఇది కేవలం మన నీళ్లు మనం వాడుకునే దేశంలో కొంచెం స్పీడప్ చేసినాం. అంటే వాళ్ళకు సరైన చురుకు పెట్టాలంటే మన నీళ్ళని వాడుకుందాం, వాడుకోవడానికి కూడా ఖర్చు ఎక్కువే. ఒక చెప్పాలంటే మనం అక్కడ డ్యామ్ కట్టుకొని కాలువల ద్వారా నీళ్ళు వేయాలంటే దాన్ని దాదాపు కొన్ని లోయల మీద పైప్ లైన్ వేయాల్సి వస్తుంది. బట్టి నీళ్ళు ఏం రావు ఇక్కడ దాకా, ఎందుకంటే లోయలు ఒకేసారి కింది దిగి మళ్ళీ పైకి నీళ్ళు ఎక్కలేవు కదా. దానికి కాలువ నిర్మాణం చేసుకుని కథువా, సాంబా ఈ 2 సెక్టార్లకు నీళ్లు రావాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అంటే ఓ రకం చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు. అంటే ఆ నీళ్ళ ఖర్చు కంటే మనకు వైబిలిటీ అంటాం కదా, వైబిలిటీ తక్కువని. కానీ ఇప్పుడు ఏమంటుందంటే వైబిలిటీ తక్కువన్నా సరే ఎక్కడైతే నీళ్లు అవసరమని అక్కడ తీసుకుపోవడం మంచిదే కదా. నీటి కరువు తెలిసిన వాళ్ళకి నీటి విలువ తెలుస్తుంది. కనుక ఆ నీటి కరువు తెలిసిన ఆ జిల్లాలలో నీరు అందించాలని తప్పనిసరి మనం చేయాల్సింది. ఇప్పుడు సట్లేజ్ నీళ్లు పంజాబ్ లో కొన్ని మనం నదీ జలాలు వాడుకుంటున్నాం, వాడుకోకుండా ఎందుకుంటాం, మనం వాడుకుంటా ఉన్నాం. కనుక ఆ వాటికి తోడు ఇవి కూడా పనికొస్తాయి అనుకుంటున్నాను. ఎక్కడ మనం మన ఆనాడు ఆయుబ్ ఖాన్ తోని పాకిస్తాన్ తోని కుదుర్చుకున్న ఒప్పందానికి ఇట్లా ఎక్కడ జరగలేదు. మన రావి నది మనదే, పూర్తి హక్కులు మనవే, మనం కట్టుకోగా మిగిలిన మాత్రం నీళ్లు ఓడిస్తాం. యా. వద్దన్న పోతే మీ వర్షాలు బాగా పడ్డప్పుడు మీరు ఎంత ఆపుకున్నా అంతకన్నా అన్ని టీఎంసీ కన్నా ఎక్కువ ఆపుకోలేం కదా మనం. అవును. కనుక ఆ కిందికి వెళ్ళిపోతే వద్దన్న. కానీ కరువు వచ్చినప్పుడు ఎక్కడ సమస్య వస్తుంది ఈ రోజు గారు, వాళ్ళకి ఎందుకు కూడా వస్తుంది అంటే కరువు వచ్చినప్పుడు సమస్య వస్తుంది, నీళ్లు లేనప్పుడు సమస్య వస్తుంది. కానీ మన హిమనీ నదాలు ఏవైతే ఇప్పుడు హిమాలయం నుంచి వచ్చిన నదాలు ఇవన్నీ కూడా నదాలు కూడా ఇవన్నీ కూడా మనకు మంచు కరగడం వల్ల వస్తాయి. కనుక వర్షాకాలమైన ఎండాకాలమైన నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. మనం కట్టుకున్న వాళ్ళకి నష్టం ఏం లేదు అంటున్నాం. యా. ఒకవేళ ఈ 3 నదుల మీద పూర్తి స్థాయిలో మన హక్కులు మనం ఉపయోగించుకుంటే మాత్రం అప్పుడు కష్టం వస్తుంది. ఇప్పుడు మనం శాంపుల్ చూపిస్తున్నాం, ట్రయల్ మాత్రమే చూపెడుతున్నాం. ఇదే ఓ రకంగా డీజల్ లాంటిదే ఇది అనుకుంటున్నాం. యా. ఇప్పుడు ఈ రావి రివర్ వాటర్ని మనం ఒడిసి పట్టుకోవడం వల్ల మనకి అక్కడ బార్డర్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అలాగే పంజాబ్ మెయిన్గా సస్యశ్యామలమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని వేల హెక్టార్లకు నీళ్లు అందుతుంది అక్కడ. సో అదేవిధంగా అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ వాడుకోవడానికి తాగునీరు, సాగునీరు అన్నీ కూడా ఇవే అయినప్పుడు సో ఎకానమికల్గా చూస్తే ఓవరాల్గా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది పాకిస్తాన్కి. సో ఈ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు కాబట్టి ఏదైనా డిప్లొమసీ టాక్స్కి ముందుకు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? పిచ్చివాడు ముందు మనం ఏం చేసినా లాభం లేదు. మనం చూస్తాం కదా, చాలా సార్లు మనం సహాయం చేయబోతే కూడా తిరస్కరించిన సందర్భాలు చూసినాం కదా. మనం మన నీళ్ళు వాడుకుంటున్నాం, కష్టాలు వస్తే వాళ్ళు అడిగితే ఇవ్వమని కాదు, మనం ఎట్లా స్టోరేజ్ చేసుకునే నీళ్లను మనం వాడుకోవడం పోక మిగతా కూడా విడిచిపెట్టవచ్చు ఎప్పటికప్పుడు కూడా కదా. వర్షాకాలంలో నీళ్ళు ఏం చేసుకుంటాం మనం, ఎట్లా ఆపుకోలేము మనం. అంటే నదిని మనైతే మొత్తం ఆనకట్ట కట్టి ఆకాశం అంతా ఎత్తైతే కట్టినా ఉండదు కూడా, కూలిపోతుంది. కనుక అప్పుడు ఇస్తారు. కానీ ఇప్పుడు అంతకంటే ముఖ్యము మనం చాలా సహాయం చేయబోతే పాకిస్తాన్ తిరస్కరించింది కదా. మొన్న 550 రూపాయల కిలో గోధుమ పిండినప్పుడు గోధుమలు సప్లై చేస్తాం అంటున్నాం, మాకు వద్దు పోమన్నారు. అంతకని ఏం చేస్తాం కదా. ఇప్పుడు ఆకలికి అన్నము వేదనకి ఔషధం అంటాం. ఆకలికి అన్నం వాడికి అన్నం పెడితే నేను కవరం పెట్టి పెట్టినావు, నువ్వు నాకు అవసరం లేకుండా అంటాడు. అట్లా వేదనకు ఔషధం అంటే నొప్పి లేని జీడి పెడితే ఏమవుతుంది, పుండు అవుతుంది. ఇది అంతే. కనుక మనం అడిగినాం, మన 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 మానవ విలువను కాపాడుకొని మనం అడిగినాం, ఇస్తామన్నాం. వాడు వద్దా అన్నాడు, మనం ఏం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ నాటికి అడిగింది ఇస్తున్నాం మనం. అందుకనే ఇక్కడ సమస్య లేదు. ఈ నదీ జలాల ఒప్పందంలో మనం ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఒక్క ఉల్లంఘన చేయలేదు. మనం
ఇప్పటికీ అవేర్నెస్ లో మాత్రం పెట్టినాం. అది కూడా చెప్తాను, 1-2 సార్లు ఏం చెప్తున్నానంటే రద్దు చేసే అధికారం పాకిస్తాన్ లేదు, మనకు లేదు. అది ఒక పగడమంది ఒప్పందం అడ్వకేట్ చదివితే చాలా అద్భుతమైన ఒప్పందం అంటున్నారు. రద్దు చేసే అధికారం ఎవరికి లేదు. ఎవరి నీళ్లు వాళ్ళకు, ఎవరి నదులు వాళ్ళకు పంచారు. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు కావేరీ నది జలాలైనా, కృష్ణా నది అయినా, గోదావరి నది జలాలు ఇప్పటికీ పంపకాలు జరగలే మనకు. సమస్య ఎక్కడ వస్తుందంటే కావేరీ నదికి రోజు ఎందుకు కొట్టుకుంటుంటారు డ్రైవర్లు, కండక్టర్లు, బస్సు కండక్టర్లు, డ్రైవర్లు కూడా కొట్టుకుంటారు, చూస్తుంటాం కదా. ఆ మహారాష్ట్ర నుంచి మొదలుకొని మన కావేరీ పుట్టింది కర్ణాటకలో, కానీ కర్ణాటక మన తమిళనాడు వల్ల ప్రతిసారి పంచాయతీ సినిమాల మీద వస్తుంది, రాజకీయాల మీద వస్తుంది, చూస్తున్నాం. అట్లాగే మన దగ్గర కూడా అది మొదలైంది. అట్లా లేదు ఇప్పుడు. ఇది మన 3 నదులు మనకే, వాళ్ళ 3 నదులు వాళ్ళకే. వాళ్ళు ఏమైనా మిగిలితే ఆ 3 నదులు పశ్చిమ నదులు అయితే మనకు పంజాబ్లో, అంటే పంజాబ్ మనకి తూర్పు పంజాబ్ ఉందో, ఇప్పుడు పంజాబ్ విడిపోయిన తర్వాత రోజా గారు మనకు తూర్పు పంజాబ్ లో ఆ 3 నదుల నీళ్ళు ఒక్క చుక్క రావు. మన ఈ 3 నదుల నీళ్ళే వస్తాయి మనకు. కనుక ఇవి కూడా ఎక్కడ కలుస్తాయి కిందికి? ఇప్పుడు साल मिले नदी के जल में, नदी मिले సాగర్ మిలే కోన్స్ జలిమే కోయి జాని అని హిందీ పాట ముఖేష్ పాడింది. నేనంట సాల్ అంటే కాలువలు, చిన్న చిన్న పిల్ల కాలువలను, వాగులు, వంకలు పోయి నదిలో కలుస్తాయి, నది పోయి సముద్రంలో కలుస్తుంది, అంతే కదా. అట్లా ఇప్పుడు ఇది కూడా అంతే. ఆ 3 నదులేమో వాళ్ళ ప్రాంతం నుంచి పోతాయి. అది సింధు నది మాత్రం పూర్తిగా పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది, మన బార్డర్ చాలా దూరంగా ఉంటుంది. కనుక అందులో కలుస్తాయి. మన నీళ్లు కూడా అంటే ఇప్పుడు కుడి వైపు నుంచి ఎడమ వైపు నుంచి అంటే మన నదికి అభిముఖంగా నిలబడితే, నదికి కిందికి నిలబడితే మనకి ఎడమ భాగం, కుడి భాగం. ఉదాహరణకు మనకు ప్రేక్షకులకు అర్థం కావాలి భాష చెప్పాలంటే, మీకు నాకు అర్థమవుతుంది, కానీ ప్రేక్షకులకు అర్థం కావాలంటే మన నాగార్జున సాగర్ డ్యామ్ మీద నిలబడ్డాం అనుకోండి, ఎడమ చేయి దిక్కేమో ఎడమ భాగం తెలంగాణ ఉంటుంది, కుడి చేయి దిక్కు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అంతే. అట్లానే ఇక్కడ కూడా కుడి చేయి దిక్కే పాకిస్తాన్ ఉంటుంది, ఎడమ చేయి దిక్కు భారతదేశం ఉంటుంది. ఆ నది మధ్యలో నిలబడితే కనుక అట్లా చూసుకుంటే ఏవైతే 3 నదీ జలాలు ఏవైతున్నాయి, 3 కూడా భారత భూభాగం నుంచి మళ్ళీ ఎందులో పోతాయి, అందులోకి పోతాయి. అందుకే నేను బాగా పోయినప్పుడు కథ రాశాను. అసలు వాగులకు, వంకలకు, ప్రకృతికి ఈ విభేదం ఏమున్నది? మాట లేదు కదా ప్రకృతికి. నేను అప్పుడు చూస్తున్నప్పుడు అద్భుతమైన కవిత కూడా వచ్చింది నా నోటి నుంచి. ఏమనంటే, ఇప్పుడు పశ్చిమాన ఉన్న పాకిస్తాన్ నుంచి తూర్పుకు మేత కోసం పక్షులు వచ్చినాయి. సాయంత్రానికి వాళ్ళ గూట్లకు పోతున్నాయి. వాడి వీసా కావాలా, ఏం కావాలి చెప్పండి, ఏం లేదు కదా, పోతుంటాయి. అట్లాగే తూర్పున ఉదయించిన సూర్యుడు పశ్చిమాన పాకిస్తాన్ లో అస్తమిస్తున్నాడు, దానికి ఏమైనా కావాల్సిన అవసరం లేదు కదా. తూర్పున ఉదయించిన చంద్రుడు మధ్యాహ్నం 1 గంట తర్వాత పాకిస్తాన్ లో భూభాగంలో కనబడుతుంటాడు మనకి. అందుకనే ప్రకృతికి ఎల్లలు లేవు. ప్రకృతి మొత్తం ప్రపంచం మొత్తం భూగోళం అంతా ప్రకృతి ఒకే రకంగా ఉంది. కానీ మనం ఎల్లలు పెట్టుకున్నాం కనుక మనం ఎప్పుడు కూడా మనం సబ్కా సున్నా అప్నా కర్మ, మనం అందరిని వింటున్నాం, మన పని మనం చేస్తున్నాం. రెండోది కూడా చేస్తున్నాం, ఎదుటివాడిది మనకు కావాలని ఎప్పుడు కోరుకోలేదు. అందుకని సామ్రాజ్యవాద దేశాలు ఎప్పుడు కూడా ఎదుటివాటి భూభాగాన్ని ఆక్రమించుకుందామా, ఎక్కడ వాడి సంపద దోచుకుందామంటారు. ఇప్పటికి కూడా మనం దోచుకోబడ్డం వాళ్ళ ఎప్పుడు కూడా మొఘలుల నుంచి కొన్ని అంతకన్నా ముందు రాజులు కూడా మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు కూడా మనము దోచుకున్నా విడిచిపెట్టాం. అట్లాగే మన సంస్కృతిని కాపాడుకున్నాం. ఇది కూడా అంతే. భారతదేశంలో భాగం అది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాందహార్ ఏదైతే గాంధారి నుంచి బర్మా దాకా, మయన్మార్ దాకా అఖండ భారత్ ఇది. పోగా మన మిగిలిన భారత్ మిగిలిందే లెక్క అనుకుంటున్నాం. కనుక పాకిస్తాన్ తో విభేదము రాజకీయంగా ఉంది, కానీ మనకు ప్రకృతి పరంగా కానీ ఎట్లాంటి లేదు. ఇప్పుడు అదే పద్ధతిలో పోతున్నాం. ఇప్పుడు మనం రావి నది జలాలు పూర్తిగా వాడుకునే హక్కు మనదే. ఎలాంటి వాళ్ళు అంతర్జాతీయంగా ఎట్లాంటి కేసులు పెట్టినా చెల్లవు. ఇప్పటికే మీరు ఐక్యరాజ్య సమితిలో కేసు నడుస్తుంది. ఇప్పటికి కూడా ఐక్యరాజ్య సమితిలో భూభాగం గురించి రకరకాల కేసులు పెట్టిన సందర్భం చూసాం కదా. వాళ్ళు ఏమైంది, ఏం కాలేదు. అంటే తప్పుడు కేసు పెడితే తప్పుడు ఫలితాలు వస్తాయి కదా. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే రావి నది జలాలతో పాటు చీనా, ఆఫ్ఘన్, మిగతా ఈ 2 నదులు ఉన్నాయో, ఈ 3 నదుల నీళ్లను మనం విడిచిపెడితేనే వాడకపోతాయి, అది మాత్రం ఖాయం. మనం విడిచిపెట్టకుండా ఎంత వాడుకుందాం అనే దాన్ని బట్టి వాళ్ళకి నష్టమా లాభమో చెప్పొచ్చు. భారత్ పాకిస్తాన్కి ఆల్మోస్ట్ ఒక అల్టిమేటం ఇచ్చినట్టే చెప్పింది, నీళ్లు కావాలా, ఉగ్రవాదం కావాలా, తేల్చుకోండి అని చెప్పేసాం. అంటే ఇది పాకిస్తాన్ని ఏ రకంగా పోర్ట్రే చేసేటువంటి అవకాశం ఉందంటారు? అంటే అంతర్జాతీయ సమాజంలో భారత్ను విలన్ చేసి చూపించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇదిగో మాకు రావాల్సినటువంటి నీళ్లను ఆయుధంగా మార్చుకొని ఒక యుద్ధమే చేస్తోంది భారత్ పాకిస్తాన్తో అని ఒక పిక్చర్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది కదా సార్. సో ఈ ఓవరాల్గా అంతర్జాతీయ సమాజం ఏమైనా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూస్తూ మనల్ని ఏమైనా విమర్శించేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. అంటే ఏమనిపిస్తుందంటే, మన భారతదేశంలో సన్నాయకులు వాళ్ళు ఉన్నారు, అటుపక్క కూడా ఉన్నారు. అంతర్జాతీయంగా కూడా 2 దేశాలను బదనం చేసుకుందాం అనుకుని వివాదం కొనసాగించాలని అనే వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నాను, ఒప్పందం ప్రకారం యాజ్ అడ్వకేట్ గా ఈ 3 నదీ జలాలు మనవి.
మనం వాడుకున్న తర్వాతనే వాళ్ళకి విడిచిపెట్టవచ్చు. ఆ 3 నదీ జలాలు మిగతా తూర్పు ప్రాంతం, మన పశ్చిమ ప్రాంతంలో ఉన్న 3 నదుల మీద మనకు హక్కు లేదు. అది కనుక మనం అక్కడ ఆపినాం అనుకోండి, అది మీరు అన్నట్టు అంతర్జాతీయంగా మనకు చెడ్డ పేరే వస్తుంది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే నీటి రాజకీయం చేయొద్దు అంటున్నారు. తీవ్రవాద రాజకీయం వాళ్ళు చేయొచ్చా? ఇప్పుడు మనకు బుద్ధి చెప్పేవాడు తీవ్రవాద రాజకీయం తప్పు, మరి మీ దగ్గర మీ దేశంలో తీవ్రవాదం దాచిపెట్టుకొని ఆక్రమిత కాశ్మీర్లో స్థావరాలు పెట్టేసుకొని సైన్యమేమో ఉగ్రవాదం చేతిలో ఉండి సైన్యం చేతిలో ఉగ్రవాదుల చేతిలో సైన్యం చేతిలో మన పాకిస్తాన్ ప్రభుత్వం ఉంటుంటే మరి మీరు మాట్లాడడం లేదని మనం అడుగుతాం కదా కాదు. ఎవరైతే ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి, ఫస్ట్ బుద్ధి వాళ్ళకి చెప్పండి. ఏమని బుద్ధి చెప్పండి? మనమా ఇప్పటికీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తలేము, కేవలం అభ్యర్థులు మాత్రం పెట్టాం. ఒకవేళ మీరు అదే పద్ధతి ప్రకారం పోతే మనం కూడా ఆ పశ్చిమ నదుల విషయంలో కూడా మనం చర్య తీసుకుంటాం. పశ్చిమ నదులు పుట్టేది మన భారతదేశం పైనుంచి ఆక్రమిత కాశ్మీర్ ద్వారా కిందికి పోతాయి నీళ్లు కనుక అప్పుడు మన పైన ఆపే ప్రయత్నం చేసినా ఎక్కువ ఉండవు. ఎందుకంటే కిందికి పోయిన కొద్ది నీళ్ళు ఎక్కువ వస్తుంటాయి కదా మనకి. ఇప్పుడు నది కిందికి పారుతున్న కొద్ది పిల్ల కాలువలు, చిన్న చిన్న నదులు, చిన్న చిన్న వాగులు, వంకలు కలుస్తాయి కనుక కిందికి నా వాళ్ళ నీళ్ళు వాళ్ళ హక్కులకి ఏం భంగం కాదు. ఒకే ఒక్కటి ఏంటంటే నీళ్లు ఆపుకున్న నీళ్లను ఒకేసారి విడవడం మాత్రం ఎప్పుడైనా అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారం తప్పు అవుతుంది. ఆ పని మనం చేయమంటున్నారు. ప్రజలు నష్టపెట్టే పని ఇప్పుడు చేయలేదు. అంతేందుకు సురేష్ గారు మొన్నటి యుద్ధంలో కూడా మనం ఎక్కడ కూడా పౌర విమానాలను కావాలని రెచ్చగొట్టి మన భూభాగం మీద పంపించారు. వాళ్ళు ఎక్కడ మనం నష్టం చేయలేదు. మనం మొన్న బాంబులు వేసింది కూడా కేవలం తీవ్రవాద స్థావరాల మీద వేసినాం కానీ పౌర స్థావరాల మీద ఇక్కడ వేయలేము మనం కదా. అందుకని నేను ఏమంటున్నా, లాహోర్ దాకా తరిమి కొట్టి బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో చూసుకుంటే లాహోర్ దాకా తరిమి కొట్టి వెనక్కి వచ్చాను తప్ప మనం పోలే కదా. అంతేందుకు కశ్మీర్ మహారాజు ఆయన హరి సింగ్ ఒప్పందం ప్రకారం మొత్తం కశ్మీర్ మనకు అప్పచెప్పిండు. మనం ఆక్రమిత కాశ్మీర్ ఆనాడు స్వాధీనం చేసుకుంటే ఎవడొద్దానని చెప్పండి, చేసుకోలే కదా. అక్కడ దాకా ఆక్రమించుకున్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి మా స్థావరాలు మేము ఉంటాం, మా దగ్గర మేము ఉంటామని అక్కడి నుంచి ఆగినాం. అది ఒక నష్టమే జరిగింది. ఆనాడు నెహ్రూ గారు ఆ ఒప్పందాన్ని గౌరవించడం తప్పే ఇప్పుడు అంటున్నారు. కానీ గత జల సేతుబంధనం చేసుకోలేము. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అప్పుడు కాశ్మీర్ సమస్యకు నెహ్రూ కారణమా, గాంధీ కారణమా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పచెప్తే ఎట్లా ఉంటుండే అంటే ఇప్పుడు చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలిచ్చింది అన్నట్టు ఉంటుంది. కనుక ఆనాడు ఒప్పందం జరిగింది, దాన్ని మనం ఎందుకు తీసుకోవడం కదా, ఉన్నదాన్ని ఎట్లా చేసుకోవాలని చేయాల్సింది వాళ్ళ మోడీ గవర్నమెంట్ కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ మన భారత ప్రభుత్వం. మోడీ ఉండొచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, మన భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం సరైనది అంటున్నాడు. అంతర్జాతీయ జల ఒప్పందాలు ఎక్కడా ఉల్లంఘించలేదు. అట్లాగే మన ఈ రెండు దేశాల మధ్య ఒప్పందమే మనం గౌరవిస్తున్నాం. అంటే అబయన్స్ లో పెట్టడం అంటే స్టేటస్ కో, అంటే మనం దాన్ని ఒప్పందం గౌరవిస్తలేము, తృణీకరిస్తలేము. అవసరమైతే తృణీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇచ్చాం. అంటే తుంపిళ్ళ వల్ల మనం చూపించకపోతే కొట్టుడు తర్వాత కొడతా బిడ్డ నీ సంగతి అన్నది వేరే ఉంటుంది. ఆ కొడతా బిడ్డ సంగతి బెదిరిస్తున్నావా అంటే బెదిరించిన ఎప్పుడైతుంది, బెదిరించిన నిజం ఎప్పుడైతే అంటే వాడు కొట్టు చూద్దాం అన్నప్పుడు అయితే అది అన్నాం అనుకోండి, గ్యారంటీ కొట్టి చూపెడతామండి. ఓకే. సో ఈ ఇండస్ ట్రీటీలో మనకు తెలుసు సార్, వరల్డ్ బ్యాంక్ రోల్ అనేది చాలా కీలకం. సో ఇప్పుడు భారత్ నిర్ణయంతో మళ్ళీ ఏమైనా ఈ వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఒక 6 సూత్రాలు ఉన్నాయి. యాక్చువల్గా పంచశీలనేమో మన భారతదేశానికి ఇటు పక్కన చైనా తీసుకున్న పంచశీల సూత్రం. ఇక్కడికి వచ్చిన 6-7 నిబంధనలు ఎంత పకడ్బందీగా రాసిందంటే అది అన్బ్రీచబుల్ అంటే ఇవాళ కాదు, అన్బ్రేకబుల్ కూడా ఓ రకం చెప్పాలంటే. ఇద్దట్లో ఇవాళ తప్పినా ఇంకోటి నష్టపోతుంది. అది బాగా రాసింది. కనుక నష్టపోకుండా, అది వెనక్కి తీసుకోకుండా ఒప్పందం రద్దు అనే పదం వాడలే. మీరు ఎప్పుడు కూడా అడ్వకేట్లకు ఏం చేస్తారంటే ఏదైనా మెమోరాండం ఆఫ్ ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు, లేకుంటే ఏదైనా పార్టీ స్థాపన, లేకుంటే ఏదైనా వ్యవస్థ సొసైటీ స్థాపన అప్పుడు వైండప్ ఎట్లా చేయాలో రాస్తాం. లాస్ట్ మంగళం అదే వైండప్ ఎట్లా చేసుకోవచ్చు, ఎంత మెజార్టీతోనే అయితే సభ్యులు ఆదరిపిస్తే పార్టీని ఎట్లా చేసుకోవచ్చు అని రాస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా వైండప్ లేదు. ఇరు దేశాలు అంగీకరించిన వైండప్ లేదు. ఎందుకంటే ఈ నదీ జలాల సమస్య, ఇది ఏదో ఒక్క దేశానికి సంబంధించిన సమస్య కాదు, ప్రజలకు సంబంధించిన సమస్య. కనుక ఇందులో ఎవరినొక్కరు ఏకపక్షంగా రద్దు చేసుకునే అవకాశమే లేదు. అందుకని మరి ప్రతిసారి నేను ఒకటి అంటే అభయన్స్ లో పెట్టినట్టు రద్దు చేసుకోవాలి. ఇప్పటికి కూడా ఆ ఒప్పందం రద్దు కాలేదు, రద్దు కాదు కూడా. ఆ ఒప్పందంలో ఉన్న ఒప్పందం అదే అంటున్నారు. ప్రపంచ బ్యాంక్ ఇప్పుడుంది, అప్పుడే. కానీ ఇప్పుడు మధ్యవర్తిత్వం నేర్చేవాడు ఫస్ట్ వచ్చి ఏం చేయాలి, వాడు మన నదీ జలాలు, మన రావి నది ఎవరి పరిధిలో ఉంది అని చూస్తారు కదా. చూసినాక మా తప్పుగా వెళ్తారు కదా. అంటే ఇప్పుడు మనం ఏమంటారు, ముంజేది కంకడానికి అర్థమైంది అన్నట్టు ఈ రావి నది మనకేముంది కదా, ఈ 3 నదులు మనకు, తూర్పు నదులు మొత్తం మనకే చెప్పింది కదా, మన ఇష్టం ఉన్నట్టు ఆట ఆడుకోవచ్చు కదా. అక్కడ ఆట ఆడుకున్నా నీళ్ళు పోతే అంటున్నాను నేను. అప్పటికి కూడా మనం పెద్దగా ఆకాశానికి గోడ కట్టలేం కదా, మొత్తం అంతా హిమాలయాలకి అది గోడ కట్టలేం కదా. పైన నీళ్ళు ఏం చేసుకుంటాం మనం, ఎక్కువ ఆపుకుంటే పోతే కిందికి. కానీ మనం వాడుకోకపోవడం వల్ల పోయిన నీళ్లు ఆపగలుగుతున్నాం. అది మన హక్కు అంటున్నాం. ఈ 3 నదుల మీద ఉన్న హక్కును మనం వాడుకుంటే వాళ్ళు కొంత నష్టపోతారు. ఎందుకంటే ఈ 3 నదుల నుంచే ఎక్కువ
సింధు నది పేరే కింద పైన హాయిగా ఉడుతుంది. ఈ 5 నదులు కలిస్తే సింధు నది మహాప్రవాహంగా మారుతుంది కదా అంటున్నాడు. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు గోదావరి ఉన్నది. గోదావరి ఇక్కడ పుట్టిన దగ్గర చాలా చిన్నది. కృష్ణా నది కూడా చిన్నది. కానీ ఎన్ని నదులు కలిస్తే ఇవాళ మనం ఈ నదులు పారుతున్నాయి కిందికి కదా. అందుకని అది కూడా అంతే. సింధు నది పేరే కానీ మీది 5 నదుల్లో 3 నదులు మనవి మేజర్ నదులు. ఈ 3 నదుల నీళ్లు కలిస్తే వాళ్ళకి మేజర్ గా నీళ్లు ఎక్కువ పోతాయి. ఈ 3 నదులలో ఒక రావిల్ని ఆపుకుంటున్నాం, మిగతా ఆపుకోవడానికి కూడా వీల్లేదమ్మా. నిజంగా మీరు అన్నట్టు భౌగోళికంగా అక్కడ ఆపుకోవడానికి కూడా వీల్లేదు. పెద్ద లోయల నుంచి పోతుంది. అక్కడ పడితే నీళ్ళు పైకి ఎట్లా లిఫ్ట్ చేస్తాం. రావి దగ్గర కూడా నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్ కూడా లొకేషన్ చూడండి. కొంతవరకు లిఫ్ట్ చేస్తే మళ్ళీ బయటకు నీళ్ళు వస్తాయి. లిఫ్ట్ చేయకుండా రానే రావు నీళ్లు. అటువంటిది పెద్ద లోయలో ఉన్న చీనాపు కానీ చీనాపు నది వంతెన చూస్తుంటే మొన్న కొత్త వంతెన కట్టారు. చీనాపు నది మీద వంతెన చూస్తే ఎక్కడో పాతాళంలో నీళ్లు ఉంటాయి. వాటిని ఆపుకున్నా కూడా పైకి నీళ్లు తీసుకురావడానికి ఎన్ని స్టేజీలు రావాలి మీద రావడానికి. మళ్ళీ పోయి వచ్చినాయి అనుకోండి. మైదాన ప్రాంతం కాదు కదా అంతా కూడా, అంత కొండ ప్రాంతం గుట్టల ప్రాంతమేనా కనుక దిగి ఎక్కడ ఉండదు కదా. చాలా కష్టంతో అంటే నీటి విలువ కంటే దాని ఖర్చు ఎక్కువ. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్ ఒక్కటి మాత్రం కొంతవరకు సాంబా సెక్టర్, కథవా సెక్టర్ నేను అక్కడ మనకు అక్కడ ఉన్నవాడికి కానీ చెప్తున్నాను. ఆ వాటితో పాటు మన పంజాబ్ కు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటది. తాగునీటికి కూడా ఇంత హిమాలయాలో ఉన్నా కూడా కథవా, సాంబా దగ్గర తాగునీటి కూడా ఇబ్బంది పడతారు. అటువంటిప్పుడు మరి వాళ్ళకు నీళ్లు ఉంటాయి. ఇప్పుడు తలాపురి సముద్రం ఉన్నట్టు తప్ప నీళ్లు ఉంటాయి, కానీ పనికిరాని నీళ్లు అవుతున్నాయి వాళ్ళకి. కనుక అది వరకు ప్రకృతి వైపరీత్యానికి కూడా కారణం అవుతుంది. కొన్ని చోట్ల చూస్తే భూకంపాలకు వాటి కనుక ఏదైనా సరే మనం ఒప్పందం ఉల్లంఘిస్తే రావి నది జలాలు పూర్తిగా మన హక్కును మనం వేధించుకుంటాం, వేరే హక్కును గుంజుకోవడం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. రైట్, మొత్తానికి భారత్ పాక్ మధ్య యుద్ధం ఇప్పుడు గన్లతో కాదు గేట్లతో నడుస్తోంది. బార్డర్లో బుల్లెట్ ఎగరలేదు, కానీ పాకిస్తాన్లో భయం మాత్రం పెరుగుతూ ఉంది. రావి రివర్ వాటర్ను కనుక ఆపితే పాక్ పంజాబ్లో వ్యవసాయం, తాగునీరు, ఆర్థిక వ్యవస్థపై చాలా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. అదేంటంటే నీళ్లు అనేవి జీవనాధారం. వాటర్ వార్ అనేది ఒక దేశాన్నే కాదు మొత్తం ప్రాంతాన్ని కూడా అస్థిరం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు బాల్ పాకిస్తాన్ కోర్టులో ఉంది. ఉగ్రవాదాన్ని వదిలి డిప్లొమసీకి వస్తుందా, లేకపోతే నీటి సంక్షోభాన్ని కూడా రాజకీయ ఆయుధంగా మార్చి మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తుందా? బ్లడ్ అండ్ వాటర్ అనేటువంటి మాటలు నినాదాలుగా కాకుండా విధానాలుగా మారినప్పుడే దాని ఫలితం ఏమవుతుందనేది. ఇది పాకిస్తాన్కు చెక్మేట్ అవుతుందా, లేదా సౌత్ ఏషియాను మరో ప్రమాదకర మలుపు తిప్పుతుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఇది వాటి డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.